నమస్తే. మనం దేవరకాయ నియోజకవర్గం వెంకటేపల్లి గ్రామ పంచాయతీలో ఇక్కడ చూసుకుంటే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సరితారెడ్డి గారు అయితే బరిలో దిగారు. మొత్తం మీద ప్రచారం కూడా ఓరవరిగా కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఓటు అభ్యర్థిస్తున్నారు. కాబట్టి ప్రజలు మేడం దృష్టికి ఏ సమస్యలు తీసుకొస్తున్నారు, ప్రతి వ్యక్తిని కూడా ఓటు అభ్యర్థిస్తున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్య, ఊళ్ళో ఉన్నటువంటి సమస్య కూడా తన దృష్టికి తీసుకొస్తుంటారు. గతంలో కూడా ఇంటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. మరి ఇప్పుడు గతంలో ఎంతోమందిని సర్పంచులుగా ఇక్కడ తీర్చిదిద్దినటువంటి కుటుంబం ఇది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబం. ఇప్పుడు ఏదో జనరల్ వచ్చినందుకు, అవకాశం వచ్చినందుకు వారు సర్పంచ్ అభ్యర్థిగా సరితారెడ్డి గారు ఈరోజు నిలబడ్డారు. ఊరికి ఏదో ప్రజాసేవ చేయాలని, ప్రజల్లో ఉండాలని, ప్రజల ఇబ్బందులు ఏదున్నా కూడా తీర్చాలని ఒక ఉద్దేశంతో, సేవా దృక్పథంతో వారు ఈరోజు సర్పంచ్ అభ్యర్థి బరిలో దిగారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి సరితారెడ్డి గారు ఉన్నారు సర్పంచ్ అభ్యర్థిగా, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారుగా మేడం, అనేక సమస్యలు అయితే ఏమన్నా మీ దృష్టికి వస్తున్నాయా మేడం? ఇక్కడ ఉన్నటువంటి ఊళ్ళో ఏమన్నా వస్తున్నాయి. డ్రైనేజీలు, కరెంటు స్తంభాలు, రోడ్లు, ట్రాన్స్ఫారాలు అన్నీ వచ్చినాం మేము. అప్పటి నుంచి మా మామయ్య చేసిండు కదా, మేము కూడా ఇప్పుడు వచ్చి చేద్దామని వచ్చినాం. నా పేరు కావాలి బాలసాయన్న, వెంకటాయపల్లి గ్రామం, దేవరకార మండలం, మహబూబ్నగర్ జిల్లా. వెంకటాయపల్లి గ్రామంలో ఆర్ కృష్ణారెడ్డి గారి కోడలు అసలు రాజకీయాలకు రావడమే వాళ్ళకు ఇష్టం లేదు. ఊర్లో రాజకీయం చేయి దాటిపోతుంది. ఎన్ని సంవత్సరాలుగా ఆయన పెట్టిపోయిన ఊరు ఒక అన్నదమ్ముల లాంటి కుటుంబాలలో చిచ్చులు రేగుతున్నాయి. దానిలో ఇంకొకటి మాదే అధికారం అన్నట్టు అందరూ మాదే అని పోతుండ్రు. కాబట్టి వాళ్ళు మళ్ళా ఇదే వెంకటాయపల్లిని ఒక గాడిలో పెట్టడానికి ఆమె నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఊర్లో సమస్యలు అనగా మొట్టమొదటి రోడ్డు ఉంది. ఆ రోడ్డు బాగు చేయిస్తానని చెప్పింది. ఆల్రెడీ శాంక్షన్లో ఉంది రోడ్. అది శాంక్షన్ వీరే చేయించారు. మళ్ళా డబుల్ బెడ్రూమ్ కానీ, ఊర్లో స్తంభాలు కానీ ఆల్రెడీ 54 స్తంభాలు తెప్పియడం శాంక్షన్లో ఉన్నాయి. అందులో 13 స్తంభాలు తెప్పియడం జరిగింది. ట్రాన్స్ఫారం కూడా తెప్పియడం జరిగింది. ఇంకా డ్రైనేజ్ విషయానికి వస్తే అసలు మోరీలు అనేటివి కరెక్టు ప్లాన్ ప్రకారంగా లేదు. అది కూడా చేయిస్తానని చెప్పి మాకు ప్రామిస్ చేసింది. మరి ఇంకొక విధంగా పోతే ఊర్లో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు మొన్ననే ఆమె ప్రోద్బలంతో ఎమ్మెల్యే గారితో పోయి, వారి ఎమ్మెల్యే గారితో పోయి అడగంగానే ఒక 360 మీటర్ల రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా పూర్తి అయింది. రోడ్డు పూర్తి అయింది. మరి ఆమె రాజకీయాలకు రాకముందే ఈ ఊరు గ్రామ పంచాయతీ పెక్కులూడికి సెక్రటరీ మీద పడితే అది ఆమె దృష్టికి రాగానే వెనకనే ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి ఆమె గ్రామ పంచాయతీని శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మా డిమాండ్ కూడా ఒకటి మేనిఫెస్టోలో పెడుతున్నాం. అది ఏంటంటే పసల దవాఖానకు డాక్టర్ కూర్చోవడానికి లేదు. అది చేయిస్తానని ఊరికి మాట ఇచ్చింది. అది కూడా ఎన్నికలు అయిపోగానే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆమె చేయిస్తారని నేను భావిస్తున్నాను. ఇంకా పెండ్లిల విషయానికి వస్తే వాళ్ళ మామగారు కానీ అసలు ఇప్పుడు ఇక్కడ ఇంటి పక్కనే మొన్న ఒక కురువల పెళ్లి పూర్తి స్థాయిలో ఆమెను కంప్లీట్ డబ్బులు ఖర్చు పెట్టుకొని పెళ్లి చేసింది. ఇంకొకరు దగ్గరలో కృష్ణవేణి అని కూతుర్ని ఆమె కూడా మొత్తం పూర్తి ఖర్చుతోన దాదాపు ఒక 5 లక్షల రూపాయల ఖర్చుతోన పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ఆ రోజుల్లో వాళ్ళ మామగారు పెళ్లి అంటేనే ఒక 3-4 క్వింటాల బియ్యం కానీ, సంబంధాలు చూడడం కానీ, వీరికి ఒక ట్రాక్టర్ ఉండేది. అది అంబులెన్సు ప్లస్ ట్రాక్టర్ ట్రావెలింగ్ రెండు అదే. ఆ విధంగా వాళ్ళకి సేవాభావం బాగుంది. కాబట్టి మేము పూర్తిగా ఆమెకు వెనుక ఉండి సపోర్ట్ చేస్తున్నామని మనం దొరుకుతుంది. సరితమ్మ గారు ముందరికి వచ్చారు. అదేవిధంగా వాళ్ళ మామయ్య చేసిన సేవలు ఈ ఊరికి ఎన్నో, ఇంచుమించు ఒక 50 సంవత్సరాల క్రితమే కరెంటు లేని టైంలో ఆర్ కృష్ణారెడ్డి గారు ఆ రిస్క్ తీసుకొని కరెంటు తేవడం జరిగింది. అదేవిధంగా మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఆయన చనిపోయినంత వరకు కూడా చూసాము. ఊరికి ఏది అయినా కూడా సేవ చేయాలంటే ఆయన ముందరుండి చేయించాడు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ కోడలు సరితమ్మ గారు కూడా నేను మా మామయ్య మాట నిలబెడతా, ఊరికి సేవ చేస్తా అని ఆమె ముందరికి వచ్చారు. మేము అంతా కూడా ఆమె వెంబడి సంపూర్ణ మద్దతుగా ఇచ్చి కార్యకర్తలం అంతా
భారీ మెజారిటీతో గెలిపిస్తామని మేము ఆమె వెంబడిగా తిరుగుతున్నాము. ఆమె కూడా వాళ్ళ మామయ్యతో పాటు సేమ్ అంతే వరకు చేస్తారనే సంతోషంగా మేమంతా కలిసికట్టుగా ఆమె కదంలోకి నడుస్తున్నాము. అట్లే ఈ సరితమ్మ అంటే ఊర్లే ఉంటుంది, వేరే లీడర్లు బయట పోతుంటారు వస్తుంటారు, కానీ ఈమె ఎప్పటికీ కూడా 24 hours ఊర్లోనే ఉంటుంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంబడి ఆమె క్యాచ్ అవుతుంది అని మేము ఆమె వెంబడిగా కార్యకర్తలను తిరుగుతున్నాం. అభ్యర్థిగా ఎన్నుకోగల కారణం ఏంటంటే ఈ గ్రామానికి ఎనలేని సేవ చేశారు వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు, నాకంటే నా తర్వాత వచ్చిన జనరేషన్ బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ గ్రామానికి ప్రతిదీ అభివృద్ధి చేసిన పనులు వాళ్ళవే ఉన్నాయి. ఆర్ కృష్ణారెడ్డి అనేది ఎవరైనా చెప్తారు, కోట్ల దూరం అంటే ఎవరైనా చెప్తారు. మీరు ఎవరినన్నా పోయి అడగండి, వితిన్ ఇప్పుడున్న పండు ముసలు కూడా అడగండి, వాళ్ళు చెప్తారు వాళ్ళ గురించి. ఎక్కడ కూడా వాళ్ళకి వ్యతిరేకత కానీ ఒక చిన్న మరక కానీ ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఈసారి గ్రామ పంచాయతీలో వాళ్ళకు అవకాశం వచ్చింది, వాళ్ళు అభివృద్ధి చేస్తారనే నమ్మకం మా గ్రామస్తులకు ఉంది. కాబట్టి అందుకే వాళ్ళని ఎన్నుకొని ఈసారి 100% వాళ్ళని గెలిపించి ఈ గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మా ఉద్దేశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ స్వామి. దీన్ని వెంకటేపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి ఊరు మొత్తం యువకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏకమై కూడా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే ఈమె ఉంటేనే మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ గ్రామం కానీ బాగుపడుతుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము సరితారెడ్డి గారిని అయితే వెంబడి నడుస్తున్నాం. సరితారెడ్డి కూడా భారీ మెజార్టీ తోటి ఈరోజు గెలవబోతుంది. ఎందుకంటే ఆ ఇంటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ ఇంటి నుంచి కూడా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక విధంగా లబ్ధి పొందాడు. ఇంకోటి ఏ విషయమైనా ఏదైనా కూడా తన ఇంటి నుంచి ఏ ఆపద వచ్చినా కూడా ఇక్కడ 24 hours స్పందించి వాళ్ళకు ఆపదలో ఆదుకునేటటువంటి కుటుంబం. కాబట్టి ఇక్కడ సరితారెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థి గెలిస్తేనే ఊరు బాగుపడుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పడం జరిగింది.